అక్కడుంది 12 డబ్బాలు, 12 కోట్లు ఉండాలి కదా, మరి 11 కోట్లే ఉన్నాయని చెబుతున్నారేంటి? ఆ 1 కోటి ఎవరు కొట్టేశారు అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డిని చాలా దగ్గర నుంచి ఫాలో అయిన పేర్ని నాని జగన్ లెక్కల్లో పక్కాగా ఉంటారని, చాలా కఠినంగా కూడా ఉంటారని, లెక్కల్లో కోటి తేడా వస్తే ఆయన తట్టుకోలేరని, ఆ కోటి సంగతి తేలే వరకు ఆయనకు నిద్ర పట్టదని, మీ బిడ్డ అల్లాడిపోతాడమ్మా అని ప్రముఖ కవి పేర్ని నాని భావన కావచ్చు. ఆ కోటి సంగతి తర్వాత చూద్దాం కానీ గోడౌన్లో మాయమైన పేదల బియ్యం సంగతి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బందర్ నాని ఇంకా ఏమన్నారంటే, తమ నాయకుడు జగన్పై నిందలు వేయటానికే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, హైదరాబాద్లో రాజ్ కేసిరెడ్డి 11 కోట్లు దాచుకున్నాడని, ఇప్పుడు ఆ నగదు స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. అతడిని ఒక లిక్కర్ డాన్గా పత్రికల్లో రాస్తున్నారని, అలాంటి వ్యక్తి 11 కోట్లను ఇంతకాలంగా హైదరాబాద్లోనే ఉంచుతాడా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.